విజయ్కి మరోసారి నోటీసులు పంపించిన సిబిఐ. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హీరో టీవీకే అధినేత విజయ్కి సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సోమవారం విజయ్ సిబిఐ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే మరోసారి సిబిఐ ఎదుట విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాది సెప్టెంబర్లో టీవీకే పార్టీ కరూర్ భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి దాదాపు 41 మంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది గాయపడ్డారు. దీంతో ఈ ఘటనపై సిబిఐ విచారణ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత విజయ్ని మరోసారి విచారణకు రమ్మనేసి సిబిఐ నోటీసులు జారీ చేసింది. జనవరి 19వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. అయితే దీనిపై అటు సినీ రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాజకీయాల్లోకి మరో పార్టీ రాకుండా వేధిస్తున్నారంటూ అటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా విజయ్కి మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తుంది. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేననేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది.